ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వేళలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ ఈ వీడియో నీకే, కేవలం నీకే, నీకోసమే తీసుకురాబడింది, నీకోసమే తీసుకువచ్చాను కూడా. ఎందుకు అన్నది ముందు నీకు చెప్తాను. ఈ వీడియోని నువ్వు మిస్ అయ్యావు అంటే మహాపాపం చేసిన దానివి అవుతావు బిడ్డ. ఎందుకు ఇలా అంటున్నానో తెలుసా? నీకు తెలియకుండా నేను నీకోసం పెట్టిన పరీక్షలో నువ్వు పాస్ అయ్యావు, నువ్వు నెగ్గావు. ఒక పిల్లవాడు ఒక తరగతిలో పాస్ అయ్యాక ఇంకొక తరగతికి వెళ్ళాలి కదా, వెళ్లకుండా ఆగిపోతే, దాన్ని పట్టించుకోకుండా ఉండిపోతే ఎంత పాపం? ఇది కూడా అంతే పాపం. మరి అలా నువ్వు ఇంకొక తరగతికి వెళ్ళటము అంటే నీ జీవితంలో ఒక పరీక్ష పాస్ అయ్యావు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టాల నుంచి, బాధల నుంచి, కన్నీళ్ల నుంచి, దరిద్రం నుంచి, అగచాట్ల నుంచి, అన్నింటి నుంచి కూడా విముక్తి పొంది ఇక సుఖవంతమైన జీవితంలోకి వెళ్ళబోతున్నావు అని, నీ జీవితంలో కొంచెం పై స్థాయికి వెళ్ళబోతున్నావని అర్థం, ఉన్నత స్థానానికి వెళ్ళబోతున్నావని అర్థం. నిన్ను అలా పై స్థాయిలో వెళ్ళి కూర్చోబెట్టడానికి, నీకు సహాయం చెయ్యటానికి ఒక రహస్య వ్యక్తి వస్తున్నాడు, పంపుతున్నాను, నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ఇక్కడ ఒక ముఖ్య విషయం బిడ్డ, ఆ వ్యక్తి చాలా సమయం అయితే ఉండడు. అతను ఉండేది గంటలు కావచ్చు, రోజులు కావచ్చు, వారాలు కావచ్చు, కానీ చాలా తక్కువ సమయం ఉంటాడు. ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని గుర్తించి ఆ వ్యక్తి అందించే సహాయం అందుకున్నావంటే నీ జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్తావు. నీ జీవితం మారబోయే 7 రోజుల ముందు మాత్రమే ఈ సందేశం నీ కంట పడుతుంది. ఈ వీడియో నీ ముందుకు వస్తుంది. ఇది ఎవరి కోసమైతే రాయబడి ఉందో వాళ్లకు మాత్రమే ఇది ముందుకు వస్తుంది. ఇక వాళ్ళ కోసం రాయకపోయి ఉంటే అలాంటి వాళ్ళ నుంచి ఈ వీడియో తప్పిపోతుంది. వాళ్ళ కంట పడదు, వాళ్ళ ఎదురుగా వెళ్ళదు, వాళ్ళ చెవిని కూడా పడదు. ఇది నీ కంట పడింది, నీ చెవిన పడుతోంది, నీ ముందుకు వచ్చిందంటే ఇది కేవలం నీ కోసం మాత్రమే సాయి రచించాడు. నీ తలరాతని రచించాడు, నీ భాగ్యాన్ని రచించాడు, నీ అదృష్టాన్ని రచించాడు. కాబట్టి జాగ్రత్త. ఇవన్నీ వదులుకుంటే నీ అంత పాపం చేసిన వాళ్ళు ఇంకొకరుండరు బిడ్డ. మహాపాపంతో సమానం. కంట పడింది అంటే ప్రతి ఒక్క అక్షరము, ప్రతి ఒక్క మాట, నీ సాయి పలుకు ప్రతి ఒక్కటి వినతీరు. వింటేనే నీ కోసం రాబోతున్న అదృష్టాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. నీ జీవితంలో మారబోతున్న సంఘటనలని నువ్వు వినబోతావు. ఈ 7 రోజుల్లో కూడా నీ జీవితంలో విచిత్రమైన సంఘటనలన్నీ కూడా జరుగుతాయి. నువ్వు ఊహించినవి నీ కళ్ళ ముందుకు వస్తాయి, నువ్వు అనుకోనివి జరుగుతాయి. నీ కళ్ళల్లో ఏవో ఒక ఆశ్చర్య సంభ్రమాలకు సంబంధించినటువంటి ఒక చూపులు బయటకు వస్తాయి. నువ్వు నిద్రపోయేటప్పుడు కలలో ఎవరెవరో కళ్ళలో వస్తారు. ఆ మొహాలు ఇది వరకు నీకు తెలిసినట్టు, పరిచయం ఉన్నట్టు ఏదో అనిపిస్తుంది, ఏదో చెప్పాలి అని అనుకుంటున్నారు అనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఈ 7 రోజులు నీకు అనుభవం అవుతాయి. వాటి వెనుకున్న అర్థం ఏంటో నీకు తెలియాలంటే తప్పకుండా నీ సాయి సందేశాన్ని చివరి మాట వరకు కూడా వినాలి బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థమైనటువంటి, ఒక హెచ్చరికతో కూడినటువంటి, ఒక అద్భుతమైనటువంటి సందేశంతో వచ్చారు. అసలు బాబా గారు ఎందుకు ఇలా అంటున్నారు, బాబా గారి మాటలు వెనుకున్న అర్థం ఏంటి, పరమార్థం ఏంటి, ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. విషయం అంతా బాబా గారు అక్కడ దాచి ఉంచారు. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేసి సపోర్ట్ అందివ్వండి. ఇక శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు. వీరు ఎంతో మంది జీవితాల్లో వెలుగుని నింపారండి, ఎంతో మంది ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేశారండి. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎన్నో సందర్భాల్లో ఈయన దగ్గర మంచి రిజల్ట్ అన్నది పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 9666987222. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీకు కేవలం ఫోన్ ద్వారా, పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు.
ఉన్న చోటనే మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్త కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చిట్టికి వేసినంతలో పరిష్కారం ఇవ్వటంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి గురూజీ అండి. ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ట్రై చేసి చూడండి. ఇక్కడ మీ వివరాలు కూడా చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. అక్కడున్న వాళ్ళు ఈయన వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ దూరం చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ నీకు తెలుసా, మొత్తం విశ్వంలో ప్రతి ఒక్క చిన్న విషయము కూడా ముందుగానే సాయి నిర్ణయించేసి ఉంటాడు. నీ జీవితంలో జరిగే ప్రతి పరిణామం కూడా ఒక లోతైన ప్రణాళికలో భాగమే. ఈరోజు ఈ సందేశం చాలా ప్రత్యేకమైనది నీ కోసం. ఎందుకంటే ఇది నీ జీవితంలో రాబోతున్న ఒక అసాధారణ క్షణం గురించి. అది నీ భాగ్యాన్ని మార్చేసే క్షణం. ఇది నీకు ఆ వ్యక్తిని కలిసేలా చేసే సమయం. ఆ వ్యక్తి నీ జీవితంలో వచ్చి నీకు అద్భుతమైన మార్పు తీసుకువస్తాడు. ఒక అద్భుతమైన వ్యక్తిని పంపబోతున్న వీడియోను మొత్తం చూసి ముగించు బిడ్డ. ఎందుకంటే ఈ సందేశం నీకే, కేవలం నీకే. దీన్ని పట్టించుకోకు, దేన్ని పట్టించుకోకు. అది నీ పెద్ద తప్పిదం అవుతుంది. సాయి ఈ సందేశాన్ని నీ హృదయానికి నేరుగా చేర్చడానికి పంపాడు. ఊహించుకో, నీ జీవితంలో ప్రతి సమస్యని పరిష్కరించడానికి సమయం చేసే అలాంటి ఒక మనిషి, అతడు నీకు ప్రేరణగా మారవచ్చు. నీ సహచరుడు, నీ మార్గదర్శకుడు, లేదా నీ ఆత్మకు లోతైన దగ్గరైన సంబంధం ఉన్న ఎవరైనా కానీ గుర్తించుకో తల్లి. ఈ వ్యక్తి సాధారణ సమయంలో నీ ముందుకు రాడు. ఈ విషయం గుర్తించుకో. ఈ మనిషి రావటానికి సాయి నీ జీవితంలోని ప్రతి చిన్న చిన్న అనుభవాల ద్వారా సిద్ధం చేస్తున్నాడు నిన్ను. సాయి నీకు ఈ విషయంలో సంకేతాలు ఇప్పటికే ఇచ్చి ఉన్నాడు. బహుశా నువ్వు కొన్ని వింత అనుభవాలను కూడా అనుభవించి ఉండొచ్చు. ఉదాహరణకు, ఎట్టి కారణం లేకుండా ఏదో తెలియని వ్యక్తి ముఖం నీకు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది. ఎందుకు గుర్తొస్తుందో నీకు తెలియదు. ఏదో ఒక కళ రాత్రి తప్పక నిన్ను పీడిస్తోంది, లేదా నువ్వు పట్టించుకోకుండా ఉన్న ఏదో ఒక సంకేతం. ఈ సంకేతాలు సాయి నీకు ప్రత్యేక ప్రణాళిక ద్వారా నీకు పంపిస్తున్నాడు, సూచిస్తున్నాడు. సాయి నీకు ఎల్లప్పుడూ కూడా సందేశాలను ఇస్తూనే ఉంటాడు, కానీ నువ్వు వాటిని పట్టించుకోకుండా పోతున్నావు. ఈ వ్యక్తి నీ జీవితంలో పెద్ద మార్పుని తీసుకువస్తాడు తల్లి. కానీ నువ్వు కూడా ఈ మార్పు కోసం సిద్ధంగా ఉండాలి. సిద్ధపడు. ఇప్పుడు నీకు ఒక ప్రశ్న బిడ్డ, అదేంటో తెలుసా? ఎందుకంటే ఇప్పటికే నువ్వు నా పరీక్షలో పాస్ అయిపోయావు. మళ్ళీ కూడా ఇంకొక ప్రశ్న నీ కోసం అడగబోతున్నా. నువ్వు ఈ వ్యక్తిని ఎలా గుర్తించాలి? ఈ వ్యక్తి నీ జీవితంలోకి వచ్చినప్పుడు చాలా భిన్నంగా అనిపిస్తాడు. నువ్వు అతడితో కలిసినప్పుడు నీకు ఒక వేరే రకమైన కంపనం, అనుభూతి నువ్వు చెందుతావు. నీ ఆత్మకు అతడిని ముందే తెలుసని అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నీ హృదయం ఆ క్షణంలో ఇది అదే వ్యక్తి అని తెలుసుకుంటుంది. నువ్వు ఎంత కాలం సిద్ధమవుతున్నావో అందుకు. ఇది ఏదైనా ప్రేమించిన వాళ్ళు కావచ్చు, ఒక భార్య కావచ్చు, భర్త కావచ్చు, స్నేహితుడు కావచ్చు, ఒక గురువు కావచ్చు. ఒక్కసారిగా నీ జీవితంలోకి వచ్చి అంతా మార్చేసే ఒక ప్రయత్నం చేస్తారు ఈ తెలియని వ్యక్తి. ఇది నువ్వు ఇప్పటికే తెలుసుకున్న వ్యక్తి కూడా కావచ్చు. కానీ సాయి ఇప్పుడు అతడి నిజమైన ఉద్దేశాలను వెలుగులోకి తీసుకొస్తున్నాడు. నీకు ఉపయోగపడటానికి ఉపయోగిస్తున్నాడు. ఇలా ఏదైనా జరిగినప్పుడు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. నీలోని స్వరానికి శ్రద్ధ పెట్టు. సాయి మార్పు తీసుకొస్తున్నాడు. నువ్వు దానికి సిద్ధంగా ఉన్నప్పుడు బహుశా నువ్వు ఇటీవల నీ జీవితంలో కొన్ని పెద్ద పాఠాలను కూడా నేర్చుకొని ఉండొచ్చు తల్లి. ఇది నువ్వు నీలో ఉన్న నకారాత్మకత నుండి బయటపడటానికి ప్రయత్నించి కూడా ఉండొచ్చు, లేదా నీ కలల్ని సాధించడానికి కఠినంగా పనిచేసి కూడా ఉండొచ్చు. సాయి ప్రతి విషయంపై కన్ను పెట్టే ఉన్నాడు, చూస్తున్నాడు. మరి నువ్వు ఆ మార్పుకి పూర్తిగా సిద్ధంగా ఉన్నావని చూసినప్పుడు అప్పుడు అతడిని నీతో కలిసేలా చేస్తాడు సాయి. గుర్తుంచుకో, ప్రతి మార్పు మొదట చాలా అనిపిస్తుంది. ఈ వ్యక్తి నీ ఆలోచనల సవాలు చేస్తాడు.
నీ నమ్మకాలకి ఊపు అందుకుంటాడు. కానీ ఇదంతా జరగటానికి కారణం నువ్వు నీ జీవితంలో నీకు చెందిన స్థాయికి చేరుకోవటానికి మాత్రమే. ఈ వ్యక్తిని కలవటానికి ముందు నువ్వు మానసికంగా, శారీరకంగా, భావోద్వేగంగా సిద్ధం చేసుకోవాలి. నిన్ను నువ్వు ముందు నీ జీవితంలో సానుకూలతను తీసుకురావాలి. ప్రతి ఉదయం లేచి నేను నీతో సిద్ధంగా ఉన్నాను అని నీ సాయితో చెప్పు. సాయి ప్రణాళికలను అంగీకరించడానికి నీ మనసును శాంతపరచు. ధ్యానం చెయ్యి. సాయితో మాట్లాడు. వాళ్లతో చెప్పు, నేను సిద్ధంగా ఉన్నాను బాబా, సరైన దిశ నాకు చూపించు. నా భాగ్యాన్ని మార్చేసి ఆ వ్యక్తిని నాతో కలిసేలా చెయ్యి, కనిపించేలా చెయ్యి. నువ్వు గనక ప్రతిరోజు సాయితో ఎలా మాట్లాడావు అని అంటే వెంటనే విషయాలు నీకు సానుకూలంగా మారటం నీ కళ్ళారా నువ్వే చూస్తావు. నువ్వు సరైన సమయంలో సరైన చోటులో ఉంటావు. ఆ వ్యక్తి నీ జీవితంలోకి వచ్చినప్పుడు అతడిని అంగీకరించు. అతడిని చూసి నేర్చుకో, అర్థం చేసుకో. ఈ వ్యక్తి నీకు సహాయం చేయటానికి రాలేదు, నీ జీవిత భాగంగా మారటానికి వచ్చాడని గుర్తుంచుకో. ఈ వ్యక్తి ఎప్పటికీ కూడా నీ జీవితంలో ఉండకపోవచ్చు. బహుశా ఆ వ్యక్తి కొంతకాలం మాత్రమే నీతో ఉండొచ్చు. కానీ అతడి ఉద్దేశం నీకు నీ జీవితంలో ముందుకు వెళ్ళటానికి అవసరమైనవి బోధించటం. ఈ వ్యక్తిని కలిసినప్పుడు, నీ జీవితంలో మార్పు వచ్చినప్పుడు సాయి పట్ల కృతజ్ఞత చెప్పడాన్ని అస్సలు మర్చిపోవు. సాయి ఎల్లప్పుడూ నీ మంచి కోసం పనిచేస్తాడు. నువ్వు సాయి ప్రణాళికలపై నమ్మకం పెట్టినప్పుడు అది నీ ప్రతి అవసరాన్ని చూసుకుంటుంది. ఈ వ్యక్తి కేవలం ఒక మార్గమే. నీ నిజమైన శక్తి నీలోనే ఉంది, నీలో దాగుంది. దాన్ని బయటకు తీ. ఈ వ్యక్తి నీకు నువ్వు ఎంత శక్తివంతుడు అయ్యావో గుర్తు చేయడానికే వస్తున్నాడు. అతను నీ ప్రేరణగా మారతాడు. కానీ నీ కష్టం, నీ నమ్మకమే నిన్ను నీ గమ్యానికి చేరుస్తాయి. కాబట్టి ఈ వీడియో ద్వారా సాయి నీకు ఈ సందేశం ఇస్తున్నాడు. నీ సమయం వచ్చింది బిడ్డ, వచ్చేసింది. ఆ వ్యక్తి నీ సమయంలోకి రాబోతున్నాడు. అతడికి సిద్ధంగా ఉండు. అతడి ఉనికిని అంగీకరించు. అతడి ద్వారా నేర్చుకో, తెలుసుకో. సాయి ఈ ప్రత్యేక సందేశాన్ని విన్న తర్వాత నువ్వు ఇప్పుడు ఇదంతా నాకెందుకు జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉండొచ్చు కదా. కానీ సత్యం ఏంటో తెలుసా? సాయి తన రహస్యాల్లోకి కేవలం వారిని చేర్చుకుంటుంది. వేరే దాని సంకేతాలను అర్థం చేసుకుని అంగీకరించడానికి సిద్ధంగా ఉంటారు. ఈ వ్యక్తి కేవలం ఒక మనిషి కాదు. ఇక్కడ సాయి నిన్ను ముందుకు తీసుకువెళ్లే మార్గం చూపించాలని కోరుకునే మార్గమే. నువ్వు బహుశా ముందు కూడా నీ జీవితంలో ఎలాంటి అనుభవాలను చూసి ఉండవచ్చు. ఏదో తెలియని వ్యక్తి నీ జీవితంపై లోతైన ప్రభావం చూపించాడు. కానీ ఈసారి ఇంకా ప్రత్యేకం. ఈ వ్యక్తి నీ ఆలోచనల్ని మార్చేస్తాడు. నీలో దాగి ఉన్నటువంటి ఆ శక్తులను గురించి నీకు అవగాహన కలిగిస్తాడు. అవి నీకు ఇప్పటి వరకు తెలియకపోయినవి. సాయి ప్రణాళికలు తరచూ కూడా నీ అవగాహనకి అతీతంగానే ఉంటాయి. నువ్వు గుర్తించలేవు. ఈ వ్యక్తి నీ జీవితంలో నెమ్మదిగా ప్రవేశించవచ్చు. బహుశా మొదట్లో నీకు దాని ప్రాముఖ్యత అర్థం కాకపోవచ్చు. కానీ సమయం గడిచే కొద్దీ నువ్వు ఈ వ్యక్తి నీ జీవితంలో ప్రతి అంశాన్ని సానుకూలంగా మార్చేస్తాడని గ్రహిస్తావు, అర్థం చేసుకుంటావు. ఈ ప్రయాణంలో ఓర్పు అతి పెద్ద గుణం. నీకు విషయాలు నీ ఆశల ప్రకారం జరగటం లేదని అనిపిస్తే కేవలం నీలోని స్వరంపై నమ్మకం పెట్టు. సాయి నిన్ను సరైన సమయంలో సరైన దిశలో తీసుకువెళ్తాడు. సాయి నిన్ను ఎప్పటికీ ఒంటరిగా వదలడు బిడ్డ. దానికి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఉంది, చూపిస్తాడు. కానీ ఆ పరిష్కారం నీకు రావటానికి నువ్వు దాని పట్ల ఎలా ఉండాలి, ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉండాలి. ఈ వ్యక్తి ద్వారా సాయి నిన్ను బోధించాలని కోరుకుంటున్నాడు. ప్రతి సవాలు, ప్రతి కష్టం, ప్రతి అనుభవం వెనుక ఒక పెద్ద కారణం ఉంటుంది తల్లి. ఈ వ్యక్తి మాటలో, పనులో నీ హృదయంలో లోతుగా నాటుకుంటాయి. అతడు నువ్వు బహుశా ఎప్పటికీ అడగని ప్రశ్నలకు సమాధానాలు నీకు ఇస్తాడు. అతడికి నీకు ఈ అవగాహన కల్పిస్తాడు. నీ జీవితంలో ప్రతి విషయం ముందే నిర్ణయించబడి ఉందని నీకు తెలుసా? నువ్వు కేవలం నీపై, సాయిపై నమ్మకం పెట్టాలి అంతే. ఈ వ్యక్తిని కలవటానికి ముందు నువ్వు నీ శక్తిని పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సానుకూలంగా ఆలోచించు. ప్రతి ఉదయం నీ ఆత్మను శుద్ధి చేసుకోవటానికి ప్రయత్నించు. సాయితో లోతైన సంబంధం ఏర్పరచుకో. సాయితో మాట్లాడు, మార్గదర్శనాన్ని అడుగు. ఈ వ్యక్తి నీ జీవితంలోకి వస్తాడు. నీ శక్తి అతడి స్థాయికి సరిపోయినప్పుడు సాయి సందేశం ఒక పెద్ద మార్పు దశలో నువ్వు ఉండాలని సూచిస్తుంది.
ఈ మార్పు నీ జీవితాన్ని మెరుగుపరచడమే కాకుండా నీ చుట్టూ ఉన్న వారిపై కూడా సానుకూల ప్రభావం చూపిస్తుంది బిడ్డ. నీ చుట్టూ ప్రశాంతమైన వాతావరణంగా మారిపోతుంది, మేల్కుంటుంది. నువ్వు ఇప్పటికీ అసాధ్యమని అనుకున్న అన్నింటినీ కూడా సాధించేస్తావు. సాయి నిన్ను నీకు చెందిన చోటికి తీసుకువెళ్తాడు. ఈ వ్యక్తి రాకముందు నీ బాధ్యత ఏంటో తెలుసా? నువ్వు సిద్ధం కావాలి. సాయి సందేశాలను హృదయపూర్వకంగా అంగీకరించాలి. నీపై నమ్మకం పెట్టుకోవాలి. గుర్తుంచుకో బిడ్డ, ఈ వ్యక్తి నీ జీవితంలో ఒక భాగం కాదు, ఇది నీ జీవితంలోకి కొత్త అధ్యాయం. నువ్వు నీ జీవితంలో అతి ముఖ్యమైన మలుపు మీద నిలబడ్డావు. నీకు ఏదో పెద్దది జరగబోతోందని అనిపిస్తోంది కదా, కానీ ఏంటో అర్థం కావటం లేదు. ఒక్కసారిగా ఈ వీడియో నీ ముందుకి వచ్చింది అంటే సాయి ఏమి సందర్భోచితంగా కాదు, ఈ వీడియో నీ భాగ్యంతో ముడిపడి ఉంది. ఆ ముడిపడిన భాగంలోనిదే ఈ వీడియో. ఇది నిన్ను ఒక ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది. నువ్వు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్నది, చేసిన పోరాటాలన్నీ ఈ క్షణానికి సూచిస్తున్నాయి. సాయి నిన్ను ఒక సంకేతంగా పంపుతున్నాడు, ఒక రహస్యం. అది కేవలం ప్రత్యేకంగా రాసిన భాగ్యం మాత్రమే. ఆ భాగ్యం ఉన్నవారికి మాత్రమే వస్తుంది. నీ కోసమే ఈ వీడియో ఒక ప్రత్యేకమైన మర్చిపోలేని సందేశం బిడ్డ. నువ్వు నమ్ముతున్నావా నీ జీవితం ఒక్కసారిగా మారొచ్చని? నమ్మకం కుదిరిందా? నా సాయి మార్చేస్తున్నాడని? నీకు ఏదో పెద్దది జరగబోతోంది అనిపిస్తోందా? కానీ సరైన సంకేతం కోసం ఎదురు చూస్తున్నావు కదా. అయితే ఈరోజు నీ కోసం ఆ సంకేతం ద్వారా ఒక్క క్షణం కూడా పట్టించుకోకు. ఈ వీడియో, ఈ సందేశం నీ జీవితాన్ని మార్చడానికి 7 రోజుల ముందుకి వస్తుంది. ఇది నువ్వు నీ వాస్తవికతను అర్థం చేసుకునే శక్తి పొందే సమయం తల్లి. ఈ సందేశం ఇప్పుడే నువ్వు చూస్తున్నట్లయితే నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుందని అర్థం. ఆ ప్రారంభం మొదలైపోయిందని అర్థం. 7 రోజుల్లో నీ భాగ్య ద్వారం తెరుచుకోబోతోంది. నీ మనసు, నీ శరీరం, నీ ఆత్మ, విశ్వమంతా కూడా నీకు అవకాశాలను ఇస్తున్నాయి, తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నా. ఎందుకంటే నీకు ఆ శక్తి ఉంది. నువ్వు అర్హత కలిగిన వ్యక్తివి. ఈ సాయి అదృశ్య మార్గాల ద్వారా నీకు సహాయం చేస్తున్నాడు. నువ్వు ఆ మార్గంలో నడుస్తావు. నీకు సిద్ధం చేసిన మార్గంలో నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన సాధారణమైనదైతే కాదు బిడ్డ. ఇది భాగ్య శక్తి. అది నెమ్మదిగా నీ దిశను మారుస్తుంది. సాయి ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఒక ప్రత్యేక సంకేతాలను పంపుతూనే ఉంటాడు. కానీ వాటిని అర్థం చేసుకునేది కేవలం జీవితాన్ని మార్చే ధైర్యం ఉన్నవారు మాత్రమే. నువ్వు ఇప్పుడు ఈ సందేశాన్ని చూస్తున్నట్లయితే, వింటున్నట్లయితే నువ్వు ఆ ధైర్యాన్ని చూపించావని అర్థం. బహుశా ఇప్పటి వరకు కూడా నువ్వు ఏదో కోల్పోయి ఉండొచ్చు, లేదా కఠిన పరిస్థితుల్లో ఉండొచ్చు. కానీ ఇప్పుడు నీ పోరాటాలన్నీ ముగిసిపోయాయి. 7 రోజుల తర్వాత నువ్వు చూస్తావు, నీకు అలసినట్లు, అసాధ్యం అనిపించిన ఆ మార్గం ఇప్పుడు కొత్త శక్తి, కొత్త ఆశ, కొత్త విజయంతో నీకు లభిస్తుంది, ఎదురొస్తుంది, స్వాగతం పలుకుతుంది. నీకు తెలుసా, 7 రోజులు కేవలం సాధారణ సమయం కాదు తల్లి. ఇది సాయి ప్రత్యేక సమయం. ఆ మార్గం నీ జీవితంలో ముఖ్యమైన మార్పుని నిర్ణయిస్తోంది. నువ్వు ఈ జీవితం కోసం, ఈ మార్పు కోసం వెతుకుతున్నట్లయితే 7 రోజుల్లో నీకు అవసరమైన దిశను ఇస్తాడు. ఇవన్నీ కూడా నీ భాగ్య ద్వారాన్ని తెరుచుకోవటానికి సమయం. ఈ 7 రోజులు నీతో జరిగే సంఘటనలు నిన్ను నీ ఉద్దేశానికి దగ్గర చేస్తాయి, మరింత దగ్గర చేస్తాయి. బహుశా నీకు ఒక్కసారిగానే నీ జీవిత ఉద్దేశం కనిపిస్తుంది, నీ జీవితం గురి కనిపిస్తుంది, నువ్వేం చేయాలో తెలుస్తుంది, లేదా నీ ఆత్మను సంతృప్తి చేసే దిశ నీకు లభిస్తుంది. బహుశా నీకు ఉద్యోగం వస్తుంది, లేదా ఏదైనా మరొక సంతోష వార్త వస్తుంది. ఏమైనా జరగచ్చు. సాయి అనుగ్రహం ఉంటే ఏదైనా జరగచ్చు నీ జీవితంలో. సాయి సంకేతాలను పంపుతాడు, కానీ వాటిని గుర్తించేది పూర్తిగా అర్హత ఉన్నవాళ్ళు. తమ సంకేతాల ద్వారా అనుభూతిని పొందే వాళ్లకు మాత్రమే సాయి ఇలాంటి సంకేతాలను అందిస్తూ ఉంటాడు. అర్హత లేని వాళ్ళ ముందుకు ఈ సందేశం వెళ్ళదు బిడ్డ. ఈ వీడియో వాళ్ళ కంట కూడా పడదు. అది వారి తరం కూడా కాదు, తప్పించుకుంటుంది ఈ వీడియో, ఈ సందేశం. నీకు అర్హత ఉంది కాబట్టే ఇది నీ ముందుకి వచ్చింది. ఇప్పుడు ఏదో పెద్దది జరుగుతోందన్న అనుభూతి నీకు కలుగుతోంది. నీ ఆత్మలో ఆవేశం ఉందా? నువ్వు చిన్న చిన్న సంఘటనలు కలిపి చూస్తున్నావా? అవును అంటే సాయి నీ కోసం సంకేతం పంపించేశాడని, ఆ సమయం వచ్చేసిందని అర్థమని, నువ్వు నీలో ఉన్న శక్తిని గుర్తించే సమయం అని గుర్తించాలి. ఈ 7 రోజుల్లో కూడా
నీలో దాగి ఉన్నటువంటి శక్తులను మేల్కొల్పడానికి సమయం అన్నది వచ్చేసింది. సాయి నీకోసం ఈ సమయాన్ని నిర్ణయించి ఉంచేశాడు. ఎప్పుడో నీ జీవితంలో తదుపరి అధ్యాయాన్ని ప్రారంభించటానికి ఈ సందేశం, ఈ వీడియో ప్రత్యేక సందేశంతో నీ ముందుకు వచ్చింది. సాయి నీ కోసం దీన్ని పంపించాడు. నీ కోసం ఏదో పెద్దది జరగబోతోందని నువ్వు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. నీ జీవితం, నీ ఆత్మ, నీ ప్రయత్నాలు ఇప్పుడు ఒకే దిశలో కలిసి పనిచేస్తున్నాయి తల్లి. ఇది నీ కోసం, నీ సమయం. నీలోని భయాలు, భద్రతలు, సందేహాలను వదిలే. నువ్వు కోరుకుంటున్న అన్నింటినీ కూడా ఇప్పుడు పొందగలుగుతావు. నీకు ఏదైనా కళ ఉందా? ఏదైనా లక్ష్యం ఉందా? అయితే ఈ సందేశం నీకు ఆ కళ నిజం అవుతుందని నమ్మకం కల్పించడానికి నీ ముందుకు వచ్చింది. ఈ 7 రోజులు నీకు కొత్త ప్రారంభాన్ని తీసుకువస్తాయి. అవి నీ ప్రయాణంలో ముందుకు వెళ్ళడానికి అవసరమైన శక్తిని ఇస్తాయి. సాయి నీకోసం మార్గాన్ని ముందే కూడా సిద్ధం చేసి ఉంచాడు బిడ్డ. ఇప్పుడు నువ్వు చెయ్యాల్సింది ఏంటో తెలుసా? నమ్మటం మాత్రమే. నువ్వు నమ్ముతున్నావా ఇప్పుడు ఈ క్షణం నీ జీవితంలో నువ్వు కోరుకున్న మార్పుని నా సాయి తీసుకురాగలడు అని? ఆ నమ్మకమే నీ శక్తి. నువ్వు నీ జీవితంలో ఏదో మంచిది జరగబోతోందని నమ్మితే ఆ నమ్మకమే నీ మార్గాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. ఈ సమయంలో నీ ముందు సవాళ్లు రావచ్చు, కానీ వాటి నుండి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు బిడ్డ. ఎప్పటికీ కూడా వదలకు, విశ్వాసాన్ని వదలకు, నీ సాయిని వదలకు. నీ సాయి నీతో ఉన్నాడు, నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ 7 రోజులు నీకు అనుభూతి కలుగుతుంది. తను నీతో ఉన్నట్టు, సాయి నీతో ఉన్నట్టు. నువ్వు ఒంటరి కాదు బిడ్డ. సాయి నీ మనసుకి, నీ ఆత్మకి కష్టం కలిగినప్పుడు కలిసి పని చేస్తాడు. నువ్వు ఎప్పుడైనా అనుభూతి చెందావా? నీ హృదయం ఏదో ప్రత్యేక దిశలోకి వెళ్ళాలని చెప్తోంది అని? అది ఒక చెప్పని భావన. నీ ప్రయాణం ఇంకా మిగిలి ఉందని, నీ జీవిత ఉద్దేశం, నీ జీవితం గురి ఇంకా ముందుకు రావాలని ఇదే ఆ క్షణంలో నీలో శక్తి మేలుకొల్పుతోంది. నీ ఆంతరిక శక్తి ఈ ప్రపంచంలో వ్యాపించిన అదృశ్య శక్తితో ముడిపడి ఉంది. నీ సాయి శక్తితో ముడిపడి ఉంది. ఇది నీలో దాగి ఉన్న శక్తి ఇప్పుడు బయటకు రావడానికి సిద్ధంగా ఉంది. నీ ఆత్మవిశ్వాసం, నీ నమ్మకం, నీ కోరికలు ఈ శక్తితో కలిసి నీ జీవితంలో అద్భుతాలను తీసుకువస్తా. కేవలం నువ్వు దాన్ని గుర్తించాలి, గమనించాలి, అందుకోవాలి, అంతే. ప్రతి కష్టం తర్వాత కూడా అవకాశం పుట్టుకొస్తుంది బిడ్డ నీకోసం. ఏదైనా కష్టాన్ని ఎదుర్కొన్నప్పుడు మొత్తం ప్రపంచం నీతో పోరాడుతుందని అనిపిస్తుంది, కానీ నువ్వు గమనించావా? అదే కష్టాలు నిన్ను మరింత బలోపేతం చేస్తాయని. ప్రతి కష్టం కూడా, ప్రతి పోరాటం కూడా నీకు కొత్త పాఠాన్ని నేర్పుతాయి, కొత్త దారిని చూపిస్తాయని తెలుసా? ఇదే సమయం నీపై నమ్మకాన్ని పెట్టడానికి ఈ 7 రోజులు నీ జీవితంలో కొత్త అవకాశాలను ప్రారంభిస్తాయి. వాటికి నువ్వు ముందు ఆశ కూడా చూపలేదు, అనుకోలేదు కూడా, కానీ ఒక కొత్త మార్గం నీ ముందుకు వస్తోంది. అది నువ్వు ముందు ఎప్పుడూ గుర్తించని ఒక అవకాశం. కేవలం దాన్ని నువ్వు చూసి అంగీకరించు, అంతే. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ జీవితానికి కొత్త దిశ ఇవ్వటానికి, నీకు తెలియకుండా నీ కోసం ఉన్న ఆ మార్గంలో నడవటానికి సిద్ధంగా ఉన్నావా బిడ్డ? సాయి నడిపించే దారిలో నడవటానికి సిద్ధంగా ఉన్నావా? అవును అంటే ఈ వీడియో అదే సంకేతాన్ని నీకు ఇస్తోంది. ఇచ్చి ఆ దిశలో నిన్ను ముందుకు తీసుకువెళ్ళటానికి సిద్ధం చేస్తోంది. ఈ 7 రోజులు నీ కోసం ఈ సమయం ఎప్పటికీ మళ్ళీ తిరిగి రాదు. ఇదే ఆ క్షణం. నీ పాత సందేహాలు, భయాలు వెనక్కి వదలటానికి నీకు ఇప్పుడు అన్ని సాధనాలు ఉన్నాయి. నీ కలలను సాకారం చెయ్యటానికి నువ్వు చెయ్యాల్సింది నీ హృదయ స్వరాన్ని వినటం, నీ భాగ్య ద్వారాన్ని తెరవటం. నా భాగ్య ద్వారం తెరుచుకోబోతుందని నమ్మటం. 7 రోజుల తర్వాత నువ్వు వెనక్కి చూసినప్పుడు ఈ 7 రోజులు నీ జీవితంలో అతి ముఖ్యమైన రోజులని నువ్వు అనుభూతి చెందుతావు. ఇది నీ జీవితంలో ఇప్పుడు నువ్వు నీ భవిష్యత్తును నియంత్రించవచ్చు. నీకు అర్థమవుతుంది నువ్వే నీ భాగ్య నిర్మాతవి అని. ముందు అసాధ్యం అనుకున్నదంతా కూడా ఇప్పుడు సాధ్యమైపోతుంది. నీ ప్రతి అడుగు ఇప్పుడు భాగ్యంతో సమన్వయంలో కలిసి ఉంటుంది. 7 రోజుల తర్వాత నువ్వు చూస్తావు చూడు తల్లి, నువ్వు కోరుకున్నదంతా నీకు లభించింది. ఇప్పుడు నీకు అర్థమవుతుంది సాయి నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు, అన్ని సిద్ధపరిచేశాడు అని. ఈ వీడియో నీకు సంకేతంగా వచ్చింది. నీకు ఇప్పుడు విజయానికి తీసుకువెళ్ళే శక్తి ఉంది. ఈ 7 రోజుల సమయం నీ జీవితంలో మార్పు తీసుకురావటానికి ఇది నీ కోసమే
కాబట్టి దాన్ని పూర్తిగా సొంతం చేసుకొని తీరాల్సిందే బిడ్డ. పట్టించుకోకుండా ఉండకు. కేవలం 7 రోజులు మిగిలాయి. ఆ తర్వాత నీ జీవితంలో అంతా నువ్వు ఎప్పటి నుండో కోరుకున్నావో అదే దిశలో ముందుకు సాగుతావు. నువ్వు ఎప్పుడైనా ఆలోచిస్తావు, జీవితంలో కొన్ని కలవరాలు కేవలం సందర్భోచితం కాదు. కొన్ని బంధాలు, కొన్ని మనుషులు మన జీవితంలోకి వస్తారు. వాళ్ళు స్పెషల్గా పంపించబడినట్లు, సాయి పంపించాడు అన్నట్లు నీ మనసు నీకు చెప్తుంది. వాళ్ళను నీ జీవితంలోకి పంపటానికి సాయి ముందే నిర్ణయించి ఉంచేశాడు. ఈరోజు ఈ సందేశం కూడా ఇలాంటి విషయంపైనే నీలో ఏదో తెలియని ఒక నమ్మకాన్ని, ఒక ఉత్సాహాన్ని, ఒక శక్తిని, ఒక ప్రత్యేకతని నీలో తట్టి లేపటానికి ఈ వీడియో నీ ముందుకు వచ్చింది. ఈ సందేశం నీ ముందుకి వచ్చింది. ఇక ఎప్పటికైనా నీలో ఉన్న అపనమ్మకాన్ని, అధైర్యాన్ని, పిరికితనాన్ని, చేతగాని తనాన్ని, నా వల్ల ఏమీ కాదు, ఇలాంటివన్నీ తీసేయి బిడ్డ. నీ కోసం సాయి ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. ఈ 7 రోజులు కూడా సామాన్యమైన రోజులు కాదు. వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా నువ్వు ఉపయోగించుకో. నీకు కావలసినట్టు నువ్వు మలుచుకో. ఇక ఈ వ్యక్తి రాక వల్ల నీ జీవితం ఒక మలుపైతే తిరుగుతుంది బిడ్డ. నీ సాయి ఆశీస్సులు నీ మీద ఉన్నాయే, నీకు భయం ఎందుకు బిడ్డ? పిరికితనం ఎందుకు? నాకు ఎవరూ లేరు, నేను ఒంటరిని అన్న భావన ఎందుకు? సాయిని నమ్మిన తన బిడ్డలని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒంటరిగా వదిలిపెట్టాడు బిడ్డ. ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉంటాడు, కంటికి కనపడకుండా. అటు బాబా గారు ఈరోజు అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు. ఓం సాయిరామ్.